మార్కెట్లో 500 రూపాయల దొంగ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. మీ అందరికీ తెలిసిందే 2016లో 500 మరియు 1000 రూపాయల నోట్లు గవర్నమెంట్ రద్దు చేసి వాటి స్థానంలో 500 మరియు 2000 రూపాయల నోట్లు గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చింది. తర్వాత పెద్ద నెంబర్ అయినటువంటి 2000 నోట్లను గవర్నమెంట్ పూర్తిగా రద్దు చేసింది. అయితే పెద్ద నెంబర్ గా 500 రూపాయల నోట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండడంతో దీన్ని అలుసుగా తీసుకొని మార్కెట్లోకి అత్యాధునిక సాంకేతికత తయారు చేసిన 500 రూపాయల దొంగ నోట్లు పెద్ద సంఖ్యలో చలామణిలోకి వచ్చాయని సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ ఫేక్ నోట్లు అసలు నోట్లతో పోలి ఉండటంతో వాటిని గుర్తించడం చాలా కష్టం. అయితే ఈ ఫేక్ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. అసలు నోటుపై ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ ఉంటుందట. అలాగే నోటులోని నిలువు గీత ఆకుపచ్చ రంగు నుంచి వంచినప్పుడు ముదురు నీలం రంగులోకి మారాలి. అలాగే నోటును ఖాళీ ప్రదేశంలో వెలుతురులో చూస్తే మహాత్మా గాంధీ బొమ్మ ఇంకా 500 అనే నెంబర్ వాటర్ మార్క్ గా కనపడాలి. అలాగే నోటుపై చిన్న సైజులో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అక్షరాలు ఉంటాయి. నోటు యొక్క పేపర్ క్వాలిటీ సరిగా ఉండాలి. నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ కుడి ఎడమ వైపు చివర్లలో క్రాస్ గా 5 చిన్న ఉబ్బెత్తు గీతలు ఉంటాయి. అలాగే నోటుపై 500 అనే నెంబర్ దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది. నోటుపై అశోక స్తంభం చిహ్నం ఉంటుంది. అలాగే నోటు వెనక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో, నినాదం, లాంగ్వేజ్ ప్యానల్, రెడ్ ఫోర్ట్ బొమ్మలు ఉంటాయి. దీనిని బట్టి మీ దగ్గర ఉన్నటువంటి 500 రూపాయల నోటు ఫేక్ నోటా లేక ఒరిజినల్ నోటా అని గుర్తించవచ్చు. అలాగే నో యువర్ బ్యాంక్ నోట్స్ వెబ్సైట్ లో అన్ని కరెన్సీ నోట్ల యొక్క గుర్తింపు డీటెయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి.